భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తన రెండో ఇన్నింగ్స్ను ఆరంభించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కండువాను కప్పుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ల సమక్షంలో గంభీర్ ఆ పార్టీలో చేరారు. పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. గంభీర్ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆయన బీజేపీలో చేరారు. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం 7 లోక్సభ స్థానాలున్నాయి. వాటిల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి గంభీర్ లోక్సభకు పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో గంభీర్ నివసిస్తున్నారు. ఆ ప్రాంతం న్యూఢిల్లీ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఆయనకు అదే సీటును కేటాయించవచ్చని సమాచారం. ప్రస్తుతం న్యూఢిల్లీ స్థానం బీజేపీ ఆధీనంలోనే ఉంది. మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆమెకు బదులు గంభీర్ కు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ న్యూఢిల్లీ పరిధిలోని 7 లోక్సభ స్థానాలకు 7కు 7 గెలిచింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది బీజేపీ. దీంతో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. క్రికెట్లో ఎడం చేతి వాటం ఓపెనర్ గంభీర్ తనదైన శైలిలో రాణించారు. 2011లో ప్రపంచ కప్లను భారత క్రికెట్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2003 ఏప్రిల్లో బంగ్లాదేశ్ తో జరిగిన టోర్నమెంట్ సందర్భంగా వన్డే క్రికెట్ లో అడుగుపెట్టారు. 147 వన్డేలాడారు. 58 టెస్టు మ్యాచ్లాడిన గంభీర్ 22 అర్ధ సెంచరీలు, 9 సెంచరీలను తన పేరు మీద నమోదు చేసుకున్నారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించారు.